స్టిక్ ఫైనల్ ఆటోమేటిక్ దాన్ని ఎన్ఎఫ్ఏ కూడా అంటారు. ఓకేనా. దీనికి కూడా 5 ట్రిపుల్స్ ఉంటాయి. అవి ఏంటి చూద్దాం. ఫస్ట్ క్యూ ఆల్ఫాబెట్ ట్రాన్సిషన్ ఫంక్షన్ Q0 F. ఫస్ట్ 1 by 1 చూద్దాం. క్యూ అంటే ఏంటంటే దీన్ని సెట్ ఆఫ్ స్టేట్స్ అంటారు. ఓకే. ఇప్పుడు సపోజ్ ఒక డయాగ్రామ్ గీసే, సేమ్ ఒక ఎన్ఎఫ్ఐ గీస్తే Q0 పైన A, B వచ్చింది. B చేస్తే ఎటు పోయింది Q1 అనుకున్నాం. దీనికి సెల్ఫ్ లూప్ ఉంది A, B అని. దీనిపైన ఏ అప్లై చేస్తే Q2కి వెళ్ళింది అనుకున్నాం. Q2 ఫైనల్ స్టేట్. ఇప్పటికి డిఎఫ్ఐ చూసింది కదా. సో ఇవన్నీ మీకు మళ్ళీ ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఎన్ఎఫ్ఐకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మీకు అర్థమైంది కదా. క్యూ అంటే సెట్ ఆఫ్ స్టేట్స్. ఇప్పుడు సెట్ ఆఫ్ స్టేట్స్ ఏంటి, మన సిస్టమ్ Q0, Q1, Q2 ఇవి సెట్ ఆఫ్ స్టేట్స్. దాన్ని క్యూ అని అర్థం. తర్వాత ఆల్ఫాబెట్, ఇదంటే దీన్ని ఆల్ఫాబెట్ అంటారు. ఆల్ఫాబెట్ ఇన్పుట్ ఆల్ఫాబెట్ అంటారు. ఇన్పుట్ ఆల్ఫాబెట్. ఇప్పుడు మనకి అక్కడ ఏం వాడినాం, A, B వాడినాం. సో ఇవి ఇన్పుట్ ఆల్ఫాబెట్. తర్వాత ట్రాన్సిషన్ ఫంక్షన్ మనం మళ్ళీ చెప్తా వచ్చపోయినాక. Q0 చూద్దాం. Q0 అనేది ఇనిషియల్ స్టేట్. ఒక డిఎఫ్ఐ అయినా కానీ ఎన్ఎఫ్ఐ కానీ ఒకటే ఇనిషియల్ స్టేట్ ఉంటుంది. మల్టిపుల్ ఫైనల్ స్టేట్స్ ఉండొచ్చు, కానీ ఒకటే ఇనిషియల్ స్టేట్ ఉంటుంది. ఎట్లనే అది Q0 కాబట్టి అది Q0 మనకి ఇప్పుడు మన డయాగ్రామ్. తర్వాత ఎఫ్ అంటే సెట్ ఆఫ్ ఫైనల్ స్టేట్స్ని ఎఫ్ అంటారు. ఓకే, ఇప్పుడు ఫైనల్ స్టేట్స్ని ఎప్పుడు ఇట్లా సెట్ అంటే ఇట్లా కర్లీ బ్రేసెస్తో చేస్తారు. ఇక్కడ మనకు ఒకటే ఫైనల్ స్టేట్ ఉంది కాబట్టి Q2 ఇస్ ఫైనల్ స్టేట్. నెక్స్ట్ ఇది డెల్టా అంటే ట్రాన్సిషన్ ఫంక్షన్. అంటే ఇది ఎట్లుంటుందంటే ట్రాన్సిషన్ ఫంక్షన్ Q ఇంటూ ఆల్ఫాబెట్ రిజల్ట్ 2Q స్టేట్స్ వరకు ఇస్తుంది. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఇది Q0 పైన ఏం అప్లై చేసినాం, ఏ అప్లై చేసినాం. ఎటు పోయింది Q0కి వచ్చింది. Q0 పైన B అప్లై చేసినాం. ఎటు వెళ్ళింది Q0కి వచ్చింది. సెల్ఫ్ లూప్ ఒకటి ఉంది. ఓకే, తర్వాత Q0 పైన మళ్ళీ B అప్లై చేస్తే మళ్ళీ Q1కి వచ్చింది. రైట్, అదే డిఫరెన్స్. సేమ్ అట్లనే Q1 పైన ఏ అప్లై చేస్తే Q1కి వచ్చింది. అలానే Q1 పైన మళ్ళీ ఏ అప్లై చేస్తే Q2కి పోయింది. మళ్ళీ Q1 పైన B అప్లై చేస్తే Q1కి వచ్చింది. సో డిఎఫ్ఐలో ఏమవుతుందంటే ఒకటే స్టేట్స్కి, ఇంకా ఎఫ్ అంటే సెట్ ఆఫ్ ఫైనల్ స్టేట్స్ అని గుర్తుంటుంది. సో డిఎఫ్ఐలో ఏముంటుందంటే ఒకటే స్టేట్కి మల్టిపుల్ ఎడ్జెస్ ఉంటాయి. ఇప్పుడు B వచ్చి Q3కి వచ్చి, ఇంకో B వచ్చి Q4కి వచ్చి. సో ఒకటే స్టేట్కి మల్టిపుల్ ఎడ్జెస్ ఉంటాయి అన్నమాట. అదే డిఎఫ్ఐ. వేరే అక్కడ మాత్రం ఒక స్టేట్కి ఒక ఎడ్జ్, ఆల్ఫాబెట్ లోపల ఎన్ని సింబల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్ఫాబెట్ లోపల AB సింబల్ ఉన్నాయి కాబట్టి AB యూజ్ చేస్తే సరిపోతుంది. వేరే ఎన్ఎఫ్ఐలో ఆ కండిషన్ అవసరం లేదు. ఇప్పుడు Q0 B ఇక్కడ సెల్ఫ్ లూప్లో వాడింది, నెక్స్ట్ స్టేట్లో వాడింది, మళ్ళీ ఇంకొక నెక్స్ట్ 2-3 స్టేట్లో కూడా వాడుకోవచ్చు. అదే ఎన్ఎఫ్ఐ అన్నమాట. ఎన్ని ఎడ్జెస్ అని ఉండొచ్చు ఒక స్టేట్కి. వేరే అక్కడ ఆల్ఫాబెట్ లోపల ఎన్ని సింబల్స్ ఉంటే అన్ని ఎడ్జ్లే ఉండాలి స్టేట్కి. అది డిఎఫ్ఐ. వేరే ఎన్ఎఫ్ఐలో ఒక స్టేట్కి ఎన్ని ఎడ్జెస్ అని ఉండొచ్చు రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ఫాబెట్ లోపల ఉన్న సింబల్స్. కానీ ఆ సింబల్స్ యూజ్ చేయాలి, కానీ ఆ సింబల్ ఎన్నిసార్లు వాడుకోవచ్చు.